Audio Jungle. ప్రశాంతంగా ముగిసిన గ్రూప్ 3 పరీక్షలు. పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నిర్వహించిన గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షలు నిర్వహిస్తున్న తీరును నిశితంగా పరిశీలించారు. నిబంధనలు పక్కాగా పాటిస్తున్నారా లేదా అన్నది పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కాగా, కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ సాఫీగా పరీక్షలు నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. సోమవారం జరిగిన పరీక్షకు జిల్లాలో మొత్తం 8124 మంది అభ్యర్థులకు గాను 4665 మంది హాజరు కాగా, 3459 మంది గైర్హాజరు అయ్యారని వివరించారు. సగటున 57.42% హాజరు నమోదయ్యిందని తెలిపారు. ఈ పరిశీలనలో రీజినల్ కోఆర్డినేటర్ పిజి రెడ్డి, డిపార్ట్మెంట్ అధికారి శ్రీకాంత్ రెడ్డి, పట్టణ తహసీల్దార్ రాజు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. మహారాష్ట్ర ఎన్నికల దృష్ట్యా వైన్స్ దుకాణాలను మూసి ఉంచాలి. మహారాష్ట్రలో 20 నవంబర్ రోజున జరుగబోవు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మహారాష్ట్రకు 5 కిలోమీటర్ల సరిహద్దులో గల వైన్ షాప్, కల్లు డిపోలు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్ బార్లు మూసిఉంచాలని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల ఒక ప్రకటనలో తెలిపారు. 18 నవంబర్ సాయంత్రం 6 గంటల నుండి 20 నవంబర్ ఎన్నికలు ముగిసే వరకు, 23 నవంబర్ రోజు పూర్తిగా ఎన్నికల ఫలితాలు తెలిపే వరకు తెరవకూడదని జిల్లా కలెక్టర్ ఆఫీసు నుండి ఉత్తర్వులు వెలువడ్డాయని జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల తెలియజేశారు. సరిహద్దులో గల దుకాణాల వివరాలు: బాసరలో శారద వైన్ షాప్, కుబీర్లో గల హాల్దా, రంగేసవిని, పార్ది, బి. మరలగొండ, బేలగావ్, పల్సి, సిరపల్లి, నిగవా, సంవిలి, మహాలింగి, బామినికల్లు దుకాణాలు మరియు తానూర్లో గల బెలతరోద, బొరిగావ్, మొగిలి, తొండల, దౌలతాబాద్, జవుల, యలవత, బాసరలో గల బీదరెల్లి, లాబదికల్లు దుకాణాలు మూసి ఉంచాలని ఎస్పీ తెలిపారు.